వెల్కమ్ టు దివ్య ప్రేయర్ మినిస్ట్రీస్. బాబ్ గ్రో బైబిల్ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం మొదటి భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యెహోవా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీవే నా బలం. యెహోవా నాకు ఆధారశిల, నా కోట, నా రక్షకుడు, నేను ఆశ్రయించిన నా ఆధారశిల, నా డాలు, నా రక్షణ బలం, నా ఎత్తైన స్థలం, నా దేవుడు. యెహోవా స్తుతికి యోగ్యుడు, ఆయనకు నేను ప్రార్థన చేస్తాను. నా శత్రువుల బారి నుంచి ఆయన నన్ను తప్పిస్తాడు. మరణం పగ్గాలు నన్ను చుట్టివేశాయి, నాశన ప్రవాహాలు నా పైకి ముంచుకు వచ్చాయి. మృత్యులోక పాశాలు నన్ను చుట్టుకొన్నాయి, మరణం ఉరిగా నన్ను ఎదుర్కొంది. నా కష్టాలలో యెహోవాకు ప్రార్థన చేశాను, సహాయం కోసం నా దేవునికి మొరపెట్టాను. నా కంఠధ్వని ఆయన తన ఆలయంలో విన్నాడు, నా ఆక్రందన ఆయన సన్నిధానానికి చేరింది, ఆయన చెవులకు వినబడింది. అప్పుడు భూకంపం వచ్చింది, భూమి అదిరింది, పర్వతాల పునాదులు కదిలాయి. ఆయనకు కోపం రగులుకుంది కనుకనే అవి వణికాయి. ఆయన ముక్కు పుటాలలో నుంచి పొగలేచింది, ఆయన నోటి నుంచి దహించే మంట వచ్చింది, దానివల్ల నిప్పు కణికలు రగులుకొన్నాయి. ఆకాశాలను చీల్చి ఆయన దిగివచ్చాడు. కటిక చీకటి ఆయన పాదాల క్రింద ఉంది. కెరూబుల మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చాడు, గాలి రెక్కల మీద వేగంగా వచ్చాడు. ఆయన చీకటిని కప్పుకొన్నాడు, నీళ్లున్న నల్లని ఆకాశ మేఘాలను గుడారంలాగా ఆయనను చుట్టుకున్నాయి. ఆయన ప్రకాశమానమైన సన్నిధిలో నుంచి తన కారుమబ్బులు సాగిపోయాయి, వడగండ్లు, నిప్పు కణికలు బయలుదేరాయి. యెహోవా ఆకాశంలో గర్జించాడు, సర్వాతీతుడు తన స్వరం వినబడేలా చేశాడు. వడగండ్లు, నిప్పు రవ్వలు కురిశాయి. ఆయన తన బాణాలు విసిరాడు, శత్రువులను చెదరగొట్టాడు, అనేక మెరుపులు ప్రయోగించి వాళ్ళను ఓడించాడు. యెహోవా, నీ గద్దింపునకు, నీ ముక్కు పుటాలలో నుంచి వెలువడ్డ తీవ్ర శ్వాసకు సముద్రాల అడుగులు కనబడ్డాయి, భూగోళం పునాదులు కనిపించాయి. పైనుంచి చెయ్యి చాచి ఆయన నన్ను పట్టుకొని ఉన్నాడు, నన్ను లోతైన నీళ్లలో నుంచి పైకి తీశాడు. బలిష్ఠుడైన నా శత్రువు బారి నుంచి ఆయన నన్ను రక్షించాడు. నా శక్తికి మించిన నా పగవాళ్ల వశం నుంచి నన్ను తప్పించాడు. విపత్తులో వాళ్ళు నన్ను ఎదుర్కొన్నారు, కానీ యెహోవా నాకు అండదండగా ఉన్నాడు. ఆయన నన్ను విశాల స్థలంలోనికి చేర్చాడు. నేనంటే ఆయనకెంతో ఇష్టం కనుక నన్ను విడిపించాడు. నా న్యాయ ప్రవర్తన ప్రకారం యెహోవా నా పట్ల వ్యవహరించాడు. నా పవిత్ర క్రియల ప్రకారం నాకు ప్రతిఫలం ప్రసాదించాడు. యెహోవా విధానాలను నేను అనుసరించాను, నేనేమి నా దేవుణ్ణి విడిచిన భ్రష్టుణ్ణి కాను. ఆయన న్యాయ నిర్ణయాలన్నీ శిరసా వహిస్తాను. ఆయన విధించిన చట్టాలను నేను ఉల్లంఘించడం లేదు. ఆయన పట్ల నేను నిర్దోషిని, నా చెడుకు లొంగకుండా నన్ను కాపాడుకున్నాను. నా న్యాయ ప్రవర్తన ప్రకారం, ఆయన దృష్టిలో నా పవిత్ర క్రియల ప్రకారం యెహోవా నన్ను సత్కరించాడు. దయాపరుల పట్ల నీవు దయ చూపుతావు, యథార్థంగా ప్రవర్తించే వారికి నీవు యథార్థవంతుడివి.